హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శైలజ కుకింగ్. ఈరోజు వచ్చి మనం సింపుల్గా టేస్టీగా చేసుకోగలిగే ములక్కాడ టమాటా కర్రీ ఎలా చేయాలో చూద్దామండి. ఈ టమాటా ములక్కాడ కర్రీని మనం రకరకాలుగా చేస్తూ ఉంటాం కదండి. ఇలా ఒకసారి ట్రై చేస్తే టేస్ట్ బాగుంటుందండి. ఇప్పుడు ఈ కూర కోసమని ముందుగా స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టుకుని ప్యాన్ హీట్ అయిన తర్వాత 4-5 టేబుల్ స్పూన్ల నూనె వేసుకుందామండి. నూనె కాగిన తర్వాత 1 స్పూను పచ్చిశనగపప్పు, 1 స్పూను మినప్పప్పు, అలాగే 1/2 స్పూను జీలకర్ర, 1/2 టేబుల్ స్పూను ఆవాల్ని వేసుకుందామండి. తర్వాత 3 ఎండుమిరపకాయల్ని తుంపి వేసేసుకుందామండి. ఇప్పుడు వీటినన్నిటినీ వేయించేసుకుందామండి. ఇదిగోండి, మనకి తిరగమూత వేగిపోయిందండి. ఇప్పుడు 2 మీడియం సైజు ఉల్లిపాయలని సన్నగా ముక్కలుగా కట్ చేసుకుని వాటిని వేసేస్తున్నానండి. అలాగే 4-5 పచ్చిమిరపకాయలను కూడా ముక్కలుగా కట్ చేసుకుని వాటిని కూడా వేసేస్తున్నానండి. ఇప్పుడు ఒకసారి కలుపుకుందామండి. తర్వాత 1/2 టేబుల్ స్పూను పసుపును కూడా వేసుకుందాం. అలాగే ఉల్లిపాయ ముక్కలు మగ్గటానికి 1/2 స్పూను ఉప్పును వేసుకుందామండి. ఇప్పుడు ఉప్పు పసుపు వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకుందామండి. తర్వాత 1 రెమ్మ కరివేపాకును కూడా వేసుకుందాం. ఇప్పుడు ఈ ఉల్లిపాయ ముక్కల్ని వేయించేసుకుందామండి. ఇదిగోండి, మనకి ఉల్లిపాయ ముక్కలు చక్కగా మగ్గిపోయినాయండి. ఇప్పుడు 1/2 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకుందామండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేదాకా 1 నిమిషం వేయించుకుందామండి. ఇప్పుడు 2 పెద్ద ములక్కాడని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వాటిని కూడా వేసేసుకుందామండి. ములక్కాయ ముక్కల్ని వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకుని స్టవ్ సిమ్లో పెట్టుకుని ప్యాన్ మీద మూత పెట్టుకుని మగ్గించుకుందామండి. ఈ ములక్కాయ ముక్కలు మగ్గటానికి మనకి 10 నిమిషాలు పడుతుందండి. ఎందుకంటే మనం స్టవ్ సిమ్లో పెట్టుకుని మగ్గించుకుంటున్నాం కాబట్టి. అలాగే మనం మధ్య మధ్యలో కలుపుకుంటూ వీటిని ఉడికించుకోవాలండి. ఇప్పుడు మూత తీసి చూద్దామండి. ఇదిగోండి, ఇట్లా మనకి ములక్కాయ ముక్కలు చక్కగా మగ్గిపోయినాయండి. ఇదిగోండి, ఇట్లా మనకి ట్రాన్స్పరెంట్గా కనిపిస్తాయండి ఉడికితే కనుక. ములక్కాయ ముక్కలు మగ్గిపోయిన తర్వాత 4 మీడియం సైజు టమాటాలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వాటిని కూడా వేసేసుకుందామండి. ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు, అలాగే 1 స్పూను కారం, అలాగే 1 స్పూను ధనియాల పొడిని కూడా వేసుకుందామండి. ఈ పొడులన్నీ వేసుకున్న తర్వాత ముక్కల్లో కలిసేట్టుగా ఈ పొడుల్ని కలుపుకుందామండి. ఇప్పుడు స్టవ్ సిమ్లోనే ఉంచుకుని ప్యాన్ మీద మూత పెట్టుకుని 4-5 నిమిషాలు మగ్గించుకుందామండి కూరని. టమాటా ముక్కలు వేసిన తర్వాత కూడా కూరని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలండి. ఇదిగోండి, ఇట్లా మనకి నూనె పైకి తేలి కూర అంతా చక్కగా ఉడికిపోయిందండి. ఇట్లా నూనె పైకి తేలిందంటే మనకి కూర ఉడికిపోయినట్టేనండి. కూర చక్కగా మగ్గిపోయింది. ఇప్పుడు సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని కూడా వేసేసుకుందామండి. కొత్తిమీరని వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకుందాం. ఒక నిమిషం అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుందామండి. ఇదిగోండి, ఇట్లా మనకి కూర రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఈ కూరని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందామండి. అంతేనండి, ఎంతో రుచిగా ఉండే టమాటా ములక్కాడ కర్రీ రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు నచ్చితే కనుక లేటెస్ట్ వీడియోస్ కోసం శైలజ కుకింగ్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.